నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి. ఊంజల్ సేవలో శివపార్వతుల సుందర సోయగం. ఊంజల్ సేవ, తిరుచి సేవలలో సుందరరాజస్వామి దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. సింహాచలం క్షేత్రంలో విశేషంగా గరుడోత్సవం. శ్రీ వరాహలక్ష్మి నృసింహునికి భక్తుల నీరాజనం. అభిషేకోత్సవంలో శ్రీ మృత్యుంజయ స్వామి అనుగ్రహం. శంభో శివ శంభో నామస్మరణలతో మారుమ్రోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఎదుర్కోలు ఉత్సవం. ద్వారకా తిరుమలలో ఆశ్వేజ మాస బ్రహ్మోత్సవం. తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం శివపార్వతుల ఊంజల్ సేవ జరిగింది. కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిల తీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిల తీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిల తీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాల్లో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిల తీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి పుష్కరిణి హారతిని టీటీడీ ప్రవేశపెట్టింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళహారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, వేదం నాదం సహితంగా ఆది దంపతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుచానూరు పుణ్యక్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమవారం శ్రీ సుందర రాజస్వామివారికి విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్రను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వాహన మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా అర్చకులు శ్రీ సుందర రాజస్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు చేశారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నివేదన హారతులు అందజేశారు. తరువాత మేళతాళాలు, బాజా, భజంతీల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ మాడవీధుల్లో తిరుచిపై ఊరేగిన అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నివేదన హారతులు అందజేశారు. తరువాత మేళతాళాలు, బాజా, భజంతీల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ మాడవీధుల్లో తిరుచిపై ఊరేగిన శ్రీ సుందర రాజస్వామివారికి భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామివారికి పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. స్వామివారికి షోడశోపచారాధనలు నిర్వహించిన అనంతరం హారతులు సమర్పించారు. అనంతరం బాజా, భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం జై నారసింహ స్వర్ణలతో ప్రతిధ్వనించింది. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. హరహర మహాదేవ స్మరణలతో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మారుమ్రోగింది. ఆశ్వేజ మాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. శ్రీకాళహస్తీశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధపు ద్రవ్యాలతో మృత్యుంజయునికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో మహాదేవునికి చూడ చక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా బిల్వ పత్రార్చన జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న చిన్న వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజున ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి వెండిశేష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. మండపంలో అర్చకులు, చతుర్వేద పండితులు అమ్మవార్ల వైపు, స్వామివారి వైపు గుణగణాలను, విశిష్టతను కీర్తించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. ముత్యపు పందిరి వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు ముగ్ధ మనోహరంగా అనుగ్రహించారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవను నిర్వహించారు. ముత్యాలు, పుష్పమాలలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన ముత్యపు పందిరి వాహనంపై శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. బాజా, భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఛత్రచామర సేవలను జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాత్రికలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ ఏడుగురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ ఏడుగురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు,
ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజు పాలెంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి లాంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించి పంచహారతలు సమర్పించారు. అనంతరం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయంలో నారాయణ మహాహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. సంతాపమును సమయగ చేసే సంతాపమును సమయగ చేసే సంతత శుభదాయిని. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత. వరంగల్లోని చారిత్రక శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వీజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వయంగా భక్తులు పలు రకాల ద్రవ్యాలతో భోగేశ్వరునికి అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వీజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ స్ఫటికలింగానికి అభిషేకం జరిపి బిల్వ పత్రార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి ఉత్సవాలు ముగిసిన అనంతరం శ్రీ వాసవి దేవి వసంతోత్సవ పీఠాన్ని పట్టణంలోని అన్ని ప్రాంతాలలో ఊరేగించారు.
పీఠంతో పాటు శ్రీ వాసవిదేవి బంగారు రత్నాభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకార భూషితులై తిరుచిపై కొలువుదేరి పురవీధులలో ఊరేగుతూ అడుగడుగునా భక్తుల కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది. ఖమ్మం జిల్లా మధురలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వీజ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మృత్యుంజయ స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత గంధం, కుంకుమ, పుష్పాలు, బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భావయామి శివలింగం జ్యోతిర్మయ శుభలింగం పావనతోయ స్నపితం పుణ్యవిల్వదళార్చితం. కడప నగరం పెద్ద బెస్తవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత మూలమూర్తికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో రమణీయ అలంకరణలు చేసి సింధూర పూజలు, తమలపాకుల అర్చనలు జరిపారు. తులసి మాలను స్వామివారికి సమర్పణ చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు రామబంటు శ్రీ అభయాంజనేయుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శివాలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శివలింగాలకు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని చూడచక్కగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో సర్జోమూర్తి ఉత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శివపార్వతులను వేంచేపు చేసి బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి నంది వాహనంపై కొలువు తెచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శివపార్వతుల ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగ సాగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కడప నగరం అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ నగరేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత నగరేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. ఆశ్వీజ మాసం సోమవారం సందర్భంగా అర్చకులు శివలింగానికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.
తర్వాత సంపంగి రోజామాలలతో సుందరంగా అలంకరించి బిల్వార్చన జరిపి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. చిత్తూరు నగరం పాత బస్టాండు వద్ద కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో తమిళ పెరటాసి మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రధాన దేవతామూర్తి శ్రీ వీరాంజనేయ స్వామివారికి నిత్య ఉపచారాదులను నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. తరువాత శ్రీరామచంద్రమూర్తికి విశేషంగా అలంకరణలు చేసి సీతాలక్ష్మణ సమేతంగా షోడశోపచారాదులను నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. చిత్తూరు నగరం నీవానది సమీపంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సింహవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని ధ్యానమూర్తిగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి నగరోత్సవం వేడుకగా జరిగింది. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.